సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను మీ తరుణ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఏంట్రా వీడు ఈరోజు చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఏం లేదండి, ఇప్పుడు ది బిగ్గెస్ట్ షో ఇన్ ద వరల్డ్ మన బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిందండి. సో దాని గురించి మీకు ఏంటంటే కంప్లీట్ రివ్యూస్ ఇవ్వబోతున్నాను నేను. సో బిగ్ బాస్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏంటి ది బెస్ట్ ప్రెడిక్షన్స్ ఏంటంటే పక్కా జరిగే ప్రెడిక్షన్స్ అవన్నీ ఏంటంటే మీకు అప్డేట్ చేయబోతున్నాను. సో ఈ వ్లాగ్ మొత్తం కొంచెం ఏంటంటే కొంచెం లెంతీగా ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే క్లిస్టల్ క్లియర్గా మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. సో సోది లేకుంటే ఇంకా మనం ఏంటంటే డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఓపెనింగే సో మీకు అందరికీ తెలుసు, నాగార్జున గారు వచ్చేసి వెల్కమ్ చేశారు. దాని తర్వాత హౌస్కి తీసుకెళ్లారు, హౌస్ అంతా చూపించారు. సో దాని తర్వాత స్టేజ్ మీదకి వచ్చి సో మనకి ఏంటంటే ప్రతిసారి లాగా ఏంటంటే సింగిల్ కంటెస్టెంట్స్ కాకుండా పేరుగా పంపించారు. సో ఆ పేరుగా ఎందుకు పంపించారు ఏంటని వీళ్ళకి అర్థమైందా లేదా, సో ఇది లోపలికి వెళ్ళాక వీళ్ళు ఏ రకమైన డిస్కషన్స్ చేసుకున్నారు ఏంటి అనేది మీకు ఏంటంటే ఫస్ట్ వ్లాగ్ ఏంటంటే తీయలేదండి. సో ఇది సెకండ్ ఎపిసోడ్ గురించి క్లియర్గా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ కూడా ఏంటంటే కంప్లీట్గా టచ్ చేస్తాను మీకు. సో ఓవరాల్ కట్ ఆఫ్లో మీకు ఏం జరిగింది ఏంటని మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. సో లోపలికి వెళ్ళగానే సో అందరు వెళ్ళిపోయారు, సో అందరు సెటిల్ అయ్యారు. ది ఫేమస్ డైరెక్టర్గా లోపలికి వెళ్ళి ట్విస్ట్ ఉంటుంది, ఓ స్వాప్ ఉంటుంది అనగానే సో మీరు అందరూ ఎవరికి ఓట్ వేస్తారనగా అక్కడ ఉన్న మేజర్ పర్సన్స్ ఒక 5% ఏంటంటే మనకు మణికంఠకి ఏంటంటే ఓట్ చేయడం జరిగింది. సో నువ్వు స్వాప్ అయిపోతున్నావు అనగానే సో మణికంఠ అక్కడ కొంచెం రియాక్ట్ అయ్యడం జరిగింది. సో అతనికి తెలుసా తెలియదా ఏంటంటే ఫస్ట్ డేట్లో తీసుకెళ్లారా అనేది మేబీ అతనికి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడి వరకు వెళ్ళిండు అంటే మ్యాక్సిమం ఐడియా ఉండాలి. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళిందంటే ఓటింగ్ సెక్షన్ అనేది ఉంటుంది, దాని తర్వాత నామినేషన్స్ అనేది ఉంటుంది. సో ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది, ఇదంతా జరిగింది, ఎలిమినేషన్ అనేది ఉండదని మేబీ అది ఒక చిన్న లాజిక్ మిస్ అయినట్టున్నాడు. సో అది అక్కడ తెలియగానే అదేంటంటే అతను సో నా గురించి తెలియదు, మీరు ఎలా నన్ను బయటికి పంపిస్తారు, ఈ స్టేజ్కి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు. సో అలా అనగానే ఇక ఆ క్రమంలో అతను బయటికి తీసుకెళ్ళి నీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే నేనే అన్న డైరెక్టర్ గారితో నన్ను ఒక నీకు ఇష్టమైన పాట పాడంటే లార్డ్ శివ, ఫేమస్ లార్డ్. సో ఓకే శివ నాకు ఇష్టం అని అన్నాడు. సో శివుని పాట పాడమంటే అది ఒక ఉగ్రంగా సో పాడాడు. దాని తర్వాత ఇదంతా ప్రాంక్ మ్యాన్ అనగానే సో అతను కూడా ఓకే కొంచెం లైట్ తీసేసుకొని ఏంటంటే వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఎపిసోడ్ అక్కడితో క్లోజ్ అయిపోయిందండి. సో ఈరోజు సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి మనకి ఏముంటుందంటే సో మనకు ఓపెనింగ్ నిన్న మనకి ఎక్కడ కట్ అయిపోయింది, సో నాగమణికంట ఫీల్ అయ్యి సో దాని తర్వాత నుంచి వెళ్ళి మనకి ఏంటంటే కంటిన్యూగా ఉంటుంది. సో సో ఈ వ్లాగ్లో మీకు వచ్చేసి ఏంటంటే నాగమణికంఠతో ఎవరెవరితో డిస్కస్ చేసిండు, ఎవరితో అంటే నాగమణికంఠ చేసింది అంటే ఓవరా, లేకుంటే ఆయన నిజంగానే ఫీల్ అవుతున్నాడా, లేకుంటే సోనియా ఎవరితోని ఓవర్గా బిహేవ్ చేసింది, సోనియాకు ఎవరికి గొడవ అయింది, సో బేబక్క గేమ్స్ని ఆడుతుందా లేకుంటే లైట్ తీసుకుంటుందా, అసలు బేబక్కకి ఇంట్రెస్ట్ ఉందా అసలు. శేఖర్ భాస్కర్ జోకులు అయితే భలే వేస్తున్నాడండి. సో శేఖర్ భాష జోకులు ఎక్కడెక్కడ ఎలాంటి అని సో ద్రౌపది అని, సిక్స్పతి అని, చపాతి అని ఇట్లాంటి జోకులు చాలా వేస్తున్నాడండి మనకి శేఖర్ భాస్కర్ కూడా. సో ఈ ఓవరాల్ వ్లాగ్లో ఏంటంటే మనకి సెకండ్ ఎపిసోడ్లో జరిగిన హైలైట్ పాయింట్స్ అన్నీ మీకు ఇంట్రెస్టింగ్గా సో వాళ్ళు అంటే నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే మీకు ఫ్యూచర్లో టచ్ అవుతూ ఉంటాయి మీకు ఇవన్నీ. సో ఎక్కడ ఇది ఏంటంటే అంటే మేము ఏంటంటే బిగ్ బాస్ గురించి మాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి సో వీళ్ళు ఎలా రోల్ ప్లే చేస్తున్నారు ఏంటి అని మీకు ఏంటంటే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం సెకండ్ ఎపిసోడ్కి వెళ్ళిపోతే కనుక సో ఓపెనింగే ఏంటంటే మనకి ఆదిత్య ఓం గారు ఎంటర్ అయిపోతారు. సో అక్కడ మీకు ఆ శ్లోకాలు డైలాగు మంచి స్పేస్ వచ్చింది మీకు. సో మీ గురించి మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, బట్ మాకు కూడా ఆ స్కోప్ లేదు. ఎందుకంటే సో నిన్ను అక్కడ నామినేట్ చేయమన్నప్పుడు అంటే మేము మీ గురించి ఒక తెలియని పర్సన్, మేము అక్కడ నిన్ను వెళ్ళిపోవాలి అని క్వశ్చన్ చేసినప్పుడు సో నువ్వు అక్కడ నీ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నువ్వెవరో తెలియదు కాబట్టి నేను సో అండ్ సో పర్సన్ క్వాలిఫికేషన్ నుంచి వచ్చాను నేను. సో సో వై ఆర్ క్వశ్చనింగ్ మీ అని చెప్పేసి నువ్వు అక్కడ ఒక స్కోప్ మాట్లాడచ్చు. అలా కూడా సో అది నీకు ఒక స్కోప్ వచ్చింది, కాకపోతే మాకు కూడా అక్కడ ఆప్షన్ లేదు. సో మేము జెల్లైన మాటలో నువ్వు లేవు కాబట్టి సో అక్కడ నీ పేరు చెప్పాల్సి వచ్చింది, అంతకుమించి ఏం లేదు బ్రదర్, సారీ అని చెప్పగానే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాగమణికంట కదా అర్థమైందో అర్థం కాలేదు, ఇక్కడ ఆదిత్య గారికి ఏంటంటే సగం కట్ పేస్ట్ తెలుగు అన్నట్టు ఇది. సో ఈ భాష ఆయనకు అర్థమైందో, ఈయన చెప్పింది ఈయనకు అర్థమైందో లేదో మనకు తెలియదు. సో దాని తర్వాత
అదే మీ మీద ఏం లేదు మనకంటే అర్థం చేసుకో అన్నది. దాని తర్వాత యాంగర్ వస్తేనే మెచ్యూరిటీ ఉండాలి అని ఆదిత్య అండ్ మనకి అభయ్ అండ్ నవీన్ యెస్ నిజమే ఐ అగ్రీ టు దేర్ వర్డ్స్. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే కోపం ఇష్టం ఉన్నట్టు చూపించచ్చు. ఏంటంటే అర్థం చేసుకునే వాళ్ళు మనోళ్ళు కాబట్టి ఏంటంటే అక్కడ పెద్ద అంత ఫరక్ పడదు. నువ్వు అంత పెద్ద స్టేజ్కి వెళ్ళినప్పుడు, ఒక వరల్డ్ వైడ్ షోకి వెళ్ళినప్పుడు నీ కోపం వచ్చినప్పుడు నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా అంటే ఎదుటోళ్ళు తీసుకోలేరు అక్కడ. సో నీకు అక్కడ తోటి కంటెస్టెంట్ కాదు కదా, సో హీ ఈజ్ ద ఫేమస్ డైరెక్టర్ కదా. సో అతనితో నీకు ఎంత కోపం వచ్చినా ఆయన ఏమన్నా అన్నా సరే యూ హ్యావ్ టు బి ఒబీడియంట్. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నదనే కదా, ఇదేంటి రియాలిటీ షోలో నువ్వు అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అది. సో అందరి ముందు చూపిస్తే మీకే లాస్ కదా. సో కొంచెం మెచ్యూరిటీగా బిహేవ్ చేయంటే, సో అది ఏంటంటే కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే ఏంటంటే ఈ వేలో అన్నారు. అక్కడ ఏంటంటే సో ఇతను తెలియని పర్సన్ అయినా సరే ఇతనికి ఒక హింట్ ఇచ్చారు, కాకపోతే అది అర్థం చేసుకున్నాడో లేదో నాకు తెలియదు. సో మనకంటే అప్పుడు ఏమంటాడంటే ఇన్స్టెంట్గా కోపం వచ్చింది అంటే నా గురించి తెలియదు మీకు. సో 6 months నేను ఇంట్లో నుండి రాలేదు, డోర్ లాక్ వేసుకున్నాను నేను. సో నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఎస్, అది నీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే సో నువ్వు తీసుకున్న డెసిషన్స్ కానీ, సో నీ లైఫ్లో ఉన్న అవన్నీ కానీ, సో అవన్నీ ఏంటంటే అది ఎవరికి తెలియదు. సో నువ్వు ఇక్కడికి బిగ్ బాస్ షోకి వచ్చినావు అంటే ఒక కంటెస్టెంట్గా వచ్చినావు. నీ పాస్ట్ అంతా ఇక్కడికి ఎవరికి అవసరం లేదు కదా. సో ఇక్కడికి వచ్చిన మిగతా 13 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఒక ప్రొఫైల్తో వస్తారు కదా. వాళ్ళు కూడా ఏంటంటే బాన్ అండ్ పార్ట్ ఆఫ్ విత్ రిచ్ కిడ్స్ కాదు కదా. సో బిగ్ బాస్ షోకి వాళ్ళు పుట్టగానే ఏంటంటే బిగ్ బాస్ షోకి మీరు వెళ్ళిపోతారు పలానా ఏజ్లో అని వాళ్ళకైతే స్టాంప్ లేదు కదా. సో దే హ్యాడ్ ఆల్సో వర్క్ ఏ లాట్, దే హ్యాడ్ ఆల్సో ఎఫర్ట్ ఏ లాట్. సో అక్కడ ఆ రీజన్స్ చెప్పడం కరెక్ట్ కాదు, ఒక సింపతి గెయినింగ్ లాగా నాకు అనిపించింది అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఇంకా వీటి గురించి పాయింట్స్, ఇంక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నేను చెప్తాను మీకు. సో కరెక్టే, బట్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కదా. ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, వాస్తవమే. సో కంచెలు పక్క నుంచెలు కూడా సో ప్రతి ఇంట్లో మట్టిపోయి ఎవరింట్లో బంగారు పొయ్యి ఉండదు. సో బంగారు పొయ్యి చేసుకోవడానికి ట్రై చేస్తారు చాలామంది. నిఖిల్ కూడా అన్నాడు సింపతి గేమ్ ఆడుతున్నావా అని చెప్పేసి డైరెక్ట్ ముఖం మీద అన్నాడు. సో అది ఎప్పుడు అన్నాడు ఏంటని మీకు చెప్తాను చూడండి. సో ఆదిత్య అప్పుడు ఇతను మనకు మణికంఠ ఇట్లా నేను 6 months అనగానే ఆదిత్య కూడా ఎంబటే అందుకున్నాను. సో నువ్వు 6 months నేను 3 years నేను ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు రాలే, నేను ఎవరితో చెప్పుకోవాలి మరి. సో నేను ఇంత పర్సన్ని, సో హీఈస్ ఆల్మోస్ట్ 48 or 49 సంథింగ్ ఆదిత్య. నేను ఈ ఏజ్లో కూడా నేను బయటకు వచ్చి నా టాలెంట్ చూపించి నేను ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు షో సంథింగ్. ఎందుకంటే మనం కష్టపడాలి, సో కష్టపడితేనే మనకు అది వస్తుంది అనేది. కాకపోతే ఇదంతా అతను చెప్పిన మాటలు అంత అర్థం ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు, నువ్వు నా పాయింట్అవుట్ చేస్తున్న యాంగిల్లో మణికంఠ ఉన్నాడేమో అన్న ఉద్దేశం నాదంతే. సో నేను చూసిన ప్రాస్పెక్టివ్లో అది. సో నేను సారీ చెప్తా అని వస్తుంటే నీ బిహేవియర్ నచ్చలేదు, అందుకే నేను మెచ్యూర్గా బిహేవ్ చేయన్నాను. సో అక్కడ ఏది జరిగినా ఏదేమైనా సరే నిన్ను నా పేరు చెప్పినందుకు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే నువ్వు ఎవరో నాకు తెలియదు. సో ఆ టైంలో నువ్వు నాతో జెల్ కాలేదు కాబట్టి నేను నీ పేరు చెప్పాల్సి వచ్చింది. ఏదో క్యాజువల్గా ఒక పేరు చెప్పడం మాత్రమే అంతే, అంతకుమించి నీ మీద నాకు ఏం లేదు అని సారీ చెప్పడానికి వస్తే నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ నాకు రిటర్న్లో చూపిస్తున్నావు చూసావా, ఇది కరెక్ట్ కాదు. అందుకే నీకు మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ పెంచుకో అని చెప్తున్నా అని చెప్పేసి షార్ట్ కట్లో చెప్పిండు. కాకపోతే ఇది అర్థం చేసుకోలేకపోయాడు మణికంఠ. సో అప్పుడు ఏంటంటే నిఖిల్ ఎంటర్ అయ్యాడు. ఇక్కడ ఏంటంటే నిఖిల్ చాలా వాటిలలో ఎంటర్ అవుతున్నాడు. సో ఇది ఆయనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, లేకుంటే పాము కాటేస్తుందా, లేకుంటే ఆ పాము మీద నిల్చొని కృష్ణుడు అవుతాడా, ఏమవుతుంది నిఖిల్ పరిస్థితి ఏమవుతుంది. కానీ ఓకే, మంచో చెడో ఏంటంటే హీఈస్ ఇంటరాక్టింగ్, అది ఏదన్నా పేరు రాని. కాకపోతే నువ్వు ఆడ ఫోకస్ కావాలి, నువ్వు అక్కడికి పోయింది ఎందుకు ఫోకస్ కావడానికి. సో అది ఏదో ఒకటి కొంతమంది అయితే ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో చూడాలి అది. సో అప్పుడు నిఖిల్ కూడా ఎవరైతే మనకి ఆదిత్య గారు అన్నారో, సో నిఖిల్ మణికంఠతో అంటున్నాడు ఏంటంటే మణికంఠ అంత ఫీల్ కాకు, సో ఎందుకంటే అందరూ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళం. సో ఈ యాంగిల్ ఏంటంటే చూపించడానికి ట్రై చేసుకోకు. సో నేను సంథింగ్ అని చెప్పేసి. సో ఐ హ్యాడ్ ఆల్సో ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేను ఒక 3 years నేను ఏంటంటే ఎలాంటి ఆఫర్స్ లేకుంటే నేను కూడా ఉన్నా. సో ఇది ప్లే చేయకు అని చెప్పేసి అన్నది.
సో దీని తర్వాత కట్ చేస్తే ఏంటంటే విష్ణుప్రియ అండ్ పృథ్వీ మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటంటే మణికంఠ అక్కడ ఉన్నారు. సో అక్కడ మళ్ళీ ఇదే రొటీన్గా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇది. సో ఈ రొటీన్ డిస్కషన్లో ఏంటంటే విష్ణుప్రియ కూడా సో ఐఎమ్ సారీ ఫర్ దట్, సో నేను అలా అనుకోలేదు వినాలనుకోలేదు అన్న మాటతో అందులో ఏంటంటే విష్ణుప్రియ అనాలని అన్నదో లేకుంటే లేదో కానీ సో నువ్వు ఒక లేడీ లాగా కనిపిస్తావు, అంటే నీ దగ్గర ఒక లేడీ అలా అంటే టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయి అన్నట్టు అనగానే ఇక మణికంఠ ముఖం ఇంత అయిపోయింది. ఏంటంటే సో నువ్వు అలా ఎలా అంటావు, నువ్వు తను ఒక వర్డ్ వాడింది, నేను అది మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను, నేను అనలేకపోతే అది కాపీరైట్స్ పడుతుందేమో అని చెప్పేసి. సో ఇక్కడ ఇస్తాను మీకు ఆ వర్డ్ వాడగానే సో అలా ఎలా అనుకుంటా అంటే నీకు అంటే అంటే ఆ వర్డ్ అని విష్ణుప్రియ ఏం చేసిందంటే అంటే నాకు దాన్ని ఎలా అనాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడ చిన్న ప్యాచప్ వర్క్ చేసుకుందాం అనుకుంటుంది. అంటే నీకు ఏం అనాలో తెలియకుంటే నీకు తెలియని మీనింగ్ వాడి సో ఇక్కడ నన్ను డీఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నావు, నాకు వైఫ్ ఉంది, నాకు పాప ఉంది, సో నేను సొసైటీలోకి వెళ్ళాలి, సో హౌ కెన్ యూ డూ ఇట్ అని చెప్పేసి అక్కడ ఒక వర్డ్ అని ఆపేస్తాడు అక్కడ. సో అక్కడ విష్ణుప్రియ అనడం కరెక్టా కాదా, మీకు మణికంఠ గురించి ఏమనిపించింది ఏంటని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దాని తర్వాత ఏంటంటే అలా అనడం అయితే విష్ణుప్రియ తప్పండి 100%. ఎందుకంటే ఇప్పుడు నాకు అనాలనిపించినా అదొక షో కాబట్టి అనొద్దు, ఎందుకంటే ఒక పర్సన్ని డీఫేమ్ చేసే రైట్ మనకు లేదు. సో అలా అన్నాడు. సో అప్పుడు నిఖిల్ కూడా నిఖిల్ మణికంఠ పక్క కూర్చొని అప్పుడు నిఖిల్ కూడా అన్నాడు, పక్కన వాళ్ళు కూర్చున్న వాళ్ళు చెప్తేనే ఉంటారా మణికంఠ, మెచ్యూర్గా ఉండు అని. సో అదే అనేటోళ్ళు సో నీ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, అట్లా ఎట్లా అంటారు, నా గురించి తెలియంది చేయండి, నీ గురించి తెలిసేలాగా చేసుకో, అప్పుడే కదా ఎవరు అనుకుంటుంటారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు, నువ్వు లైట్ తీసుకో అన్నట్టు మనకి నిఖిల్ మనకు ఒక ఉపదేశం ఇచ్చినట్టు మనకి. అంటే నేను అది తీసుకోలేను, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏం లేదు, నన్ను అన్నారు కాబట్టి నేను చెప్పాను, నా తప్పు కాదు, నేను వెళ్ళిపోతా అనుకున్నా కాబట్టి అలా అన్నాను, నా గురించి నేను ఎందుకు చెప్పుకుంటాను, నేను ఆ టైంలో వెళ్ళిపోతున్నాను కాబట్టి అన్నాను. అది ఇప్పుడు మణికంఠ ఏమన్నాడంటే సో నేను ఆ టైంలో ఏంటంటే సో ఇది ఒక ఫ్రాంక్ అని ఏదని నాకు తెలియదు, సో నేను వెళ్ళిపోయే మూమెంట్లో నేను ఒక మాట మాట్లాడాలి కాబట్టి సో నా గురించి తెలియంది చేయండి, మీరు ఎట్లా మాట్లాడుతారు అన్న దాంట్లో కవరింగ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో అట్లా బిహేవ్ చేయడం సో ఎంత మనకున్నా కూడా సో ఆ టైంలో అట్లా ఒకరు ఉన్నప్పుడు మనం అట్లా చేయడం తప్పు అన్నదేమో వీళ్ళు, కాకపోతే నా ఫీలింగ్స్ని నేను ఎందుకు దాచిపెట్టుకుంటా, నాకు అనాలనిపించింది అన్నది అనేదేమో మణికంఠ. సో వీరిద్దరు ఇట్లా రైట్ ఎవరో ఏంటంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు. సో నిఖిల్ మళ్ళీ మణికంఠతో ఏంటంటే అప్పుడు ఎమ్మటే అనేస్తాను, నేను ఇంత ఉందన్నా కదా, నిఖిల్ ఏంటంటే ఇతను ఏదో సెంటిమెంట్ యాంగిల్ వాడి వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నట్టున్నాడు లాస్ట్ సీజన్లా అని ఏంటంటే నిఖిల్కి ఒక డౌట్, అందుకే డైరెక్ట్ ముఖం మీదనే అడిగేస్తాడు, సెంటిమెంట్ ఏమన్నా వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నావు. అప్పుడు మణికంఠ డైలాగ్ ఇస్తాడు, నేను అలా చేయలేదు, నేను వెళ్ళిపోతున్నా కాబట్టి అన్నాను అలా, నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసు నిఖిల్, ఈ పాయింట్ ఒక దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళి కనెక్ట్ చేసి నన్ను ఏదో కావాలని చేస్తున్నావు నువ్వు, ఇది నాకు ఇది మైండ్ గేమ్ నాకు తెలియదా అని మనకి ఏంటంటే ఇక్కడ నాకైతే సూపర్ అనిపించిందండి. ఎందుకంటే నిఖిల్ మైండ్ సెట్లో ఏదైతే రన్ అవుతుందో సో మణికంఠకు తెలుసు. సో ఇతను కూర్చున్నప్పుడు కూడా అన్నాడు, నువ్వు ప్రతిసారి పిలిచి టాపిక్ తీయడం ఎందుకు నా దగ్గర, సో అనవసరంగా నేను ఏంటంటే ఇఫ్ నాకు ఫీల్ ఫ్రీ అనిపిస్తే నేను షేర్ చేస్తాను కదా, సో నువ్వు ఒకసారి చెప్పినా ఓకే అయిపోయింది, నువ్వు మళ్ళీ సెకండ్ టైం గురించి వీడియో దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నావు అంటే దీని గురించి డిస్కస్ చేయడం వల్ల నీకేం ఉపయోగం, నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు ఇది. సో ఈ టాపిక్ని తీసుకుపోయి ఎక్కడ సెంటిమెంట్ యాంగిల్లో ఒకటి కనెక్ట్ చేసి ఓకే మణికంఠ ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్ నువ్వు అదే రెడీ చేసుకుంటున్నావు, మణికంఠ సెంటిమెంట్ యాంగిల్ వాడి బిగ్ బాస్ హౌస్లో గెలుద్దాం అనుకుంటున్నాడు అన్న పాయింట్ నీది, నువ్వు బయటకు అంటలేవు, నేను తెలివి తక్కువ అని కాదు కదా. సో నాకెంతో కొంత తెలివి ఉన్నది, నాకు అది తెలుసు, అది వద్దు నిఖిల్ అని చెప్పేసి అంటే డిస్క్రైబ్ చేస్తే ఇంత పెద్దగా ఉంటుంది, కాకపోతే అక్కడ షార్ట్ ఫామ్లో కట్ చేసినట్టు ఇద్దరు తెలియకల్లోళ్ళు కాబట్టి. కాకపోతే ఇక్కడ మణికంఠ తెలివి కల్లోడా లేకుంటే ఇతను స్ట్రాటజీ ఇట్లా అంటే సెంటిమెంట్ యాంగిల్తో స్ట్రాటజీ చేద్దాం అనుకుంటే ఏంటో అని ఇంకా మనకు నెక్స్ట్ వ్లాగ్ చెప్తా. ఈరోజు వాళ్ళు లైవ్ అంతా ఆల్రెడీ రన్ అవుతుంది, చూస్తూనే ఉన్నా, చూసుకుంటూ ఈ వ్లాగ్ చేస్తున్నా. అబ్బో ఈరోజు లైవ్లో అయితే కొట్టుకోవడం ఒకటే తక్కువ అండి, విపరీతంగా అవుతుంది, అది కూడా వస్తుంది మీకు చూస్తాం మీకు. సారీ.
సో అప్పుడు ఇంకోటి మణికంఠ కూడా ఇంకో మంచి పాయింట్ అంటాడండి, ఏంటి, నిఖిల్ అందరూ కష్టపడి ఇక్కడికి వచ్చిళ్ళు, నేను కూడా అట్లనే వచ్చిన, నేనేం ఊరికే ఇట్లా డోర్లు బద్దలు కొట్టేసుకొని లోపల నాలో ఏదో టాలెంట్ ఉంది కాబట్టి, నేను సంథింగ్ స్పెషల్ కాబట్టి, ఐ క్యాన్ కాబట్టే కదా బిగ్ బాస్ తీసుకొచ్చి నన్ను ఇక్కడ వేసింది, ఉచిత సలహాలు వద్దు, సో నువ్వెంతో నేనంతా అన్నట్టు క్లియర్గా వేసేసిండు. తర్వాత ఇక మన బేబక్క, బెజవాడ బేబక్క, భాష శేఖర్ భాష, వీళ్ళిద్దరు జోకులు అయితే వశపడతలేవండి. అబ్బాబాబా, అంటే వీళ్ళిద్దరు కనుక టేక్ ఇట్ ఈజీ, అంటే బేబక్క ఈయన మీద వేస్తుంది, ఈయన బేబక్క మీద వేస్తుంది, వీళ్ళిద్దరు ఏంటంటే టేక్ ఇట్ ఈజీ ఇట్లా కనుక పంచులు తీసుకుంటే కనుక ఫన్ వర్కౌట్ అవుతుంది. ఇట్లా ఎవరైనా కనుక ఫీల్ అయ్యి ఏమన్నా అయితే మాత్రం ఫైట్కి కూడా దారితీస్తుంది. ఇది ఫన్ను ఫైట్ ఇక్కడ రెండు ఉంటాయి, చూడాలి ఏమవుతుందో, ఫన్ ఉంటుందా ఫైట్ ఉంటుందా, మీకు ఏమనిపిస్తుంది అని చెప్పేసి. ఇక్కడ భాష బేబక్కతని, బేబక్క అందరికి తెలిసిన, అందరికీ నచ్చిన వ్యూ ఏంటిదో తెలుసా అంటే, అందరికి నచ్చిన వ్యూ ఏంటో తెలుసా అంటే, ఏముంటుంది బాత్రూమ్ వ్యూ, గ్లాస్ వ్యూ, బిగ్ బాస్ వ్యూ అంటే, కాదక్క ఐ లవ్ యూ అట. ఇట్లాంటి కులి జోకులు బాగున్నాయి. వ్యూ ఐ లవ్ యూ అట. ఇట్లాంటివి బాగా సింక్ చేసుకుంటా, బాగా సర్కాస్టిక్గా, అంటే మరి అంత డబల్ మీనింగ్గా మాట్లాడతలేడు, కాకపోతే ఈ వర్డ్కి సో తెలుగుది హిందీ ఇంగ్లీష్ మరాఠీ ఇచ్చి అట్లా తిప్పి ఏదో జోక్ ఫన్ ఏదో ఒకటి అతనికి ఉన్న దాంట్లో ఆయన ఏంటంటే స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు. సో ఇది అయిపోగానే మార్నింగ్ సాంగ్ ఇంకా మార్ తక్కరు మార్ సాంగ్ వచ్చింది. సో మనకేంటంటే లైవ్లో ఈ డీటెయిల్గా చూపించారు, ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు, ఎవరు డ్యాన్స్ చేయట్లేదు. భాస్కర్ అంటుంది, శేఖర్ భాష ఆయన వచ్చినా రాకుండా డూ అని బాగానే చేసిండు. విష్ణుప్రియ బాగా డ్యాన్స్ చేసింది. మిగతా కంటెస్టెంట్స్ అందరు బాగా స్విమ్మింగ్ పూల్లో దూకిళ్ళు, ఎగిరిళ్ళు, ఆడిళ్ళు, ఎందుకంటే ఈ యాంగిల్లో అందరూ వస్తారని తెలుసు కాబట్టి ఎవరికి నచ్చిన ఫంటర్ ఫీట్లు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సో ఇలా విష్ణుప్రియ అయితే ఓకే డ్యాన్స్ చింపేసింది. సో మనకి ఇది లైవ్లో మనకి మెయిన్ షోలో వచ్చేసి ఏంటంటే చూపించలేదండి, జస్ట్ ఇట్లా చూపించి తీసేసిళ్ళు. సో ఎవరికి స్కోప్ ఇవ్వలేదు అక్కడ చూపించడానికి, ఎందుకంటే మిగతాది గొడవలు ఇవన్నీ మనకి టెలికాస్ట్ చేయాలి కాబట్టి. సో ఇది అయిపోగానే ఏంటంటే మనకు డైరెక్ట్ రేషన్ వచ్చింది. సో రేషన్లో అందరు గుంపు ఏడిపోయినా ఏదొచ్చినా బెల్లు మోగిందంటే టంగ్ అనుకున్న 14 మంది టిచక్ అని ప్రత్యక్షం అవుతారు. వాళ్ళకి ఏం లేదు, రూమ్ లేచి మరి వాళ్ళకి ఆడతారు వాళ్ళతో బిగ్ బాస్. సో నా ఎపిసోడ్లు ఇది అంతేలే, కాకపోతే ఈ రేషన్ పంపించినప్పుడు దాంతో ఒక సిటీ కూడా పంపించిండు. ఫుడ్ లిమిట్గా ఉంటుంది, ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం ఉన్నది విడగొట్టుకున్నారు అనుకో మీ కడుపులు మాడతాయి అన్నట్టు డైరెక్ట్ చెప్పేసిండు బిగ్ బాస్. అంటే ఈ చిట్టి పంపించిందంటే ముందున్నది ముసళ్ళ పండుగ, ఈ రేషన్ సరిగ్గా వాడుకోరు, నెక్స్ట్ ఏంటంటే మీరు గెలుచుకుంది మీరు తినరు అని చెప్పేసి విష్ణుప్రియ అందరినీ రేషన్ అబ్జర్వ్ ఏం పంపించాలని అబ్జర్వ్ చేస్తాను. నేను విష్ణుప్రియని అబ్జర్వ్ చేసిన, ఎందుకంటే విష్ణుప్రియ గురించి నాకు తెలుసు కాబట్టి కళ్ళన్నీ వాటి మీదనే ఉన్నాయి. ఈ బటర్ మిల్క్ ఏంటిది, ఇదేంటిది, ఇదేంటి చలో ఎస్కేప్ అన్నట్టున్నది. సో ఎవ్వరు గమనించిల్లో లేదో అన్నదాత సుఖీభవ అంటున్నది విష్ణుప్రియ. ఎందుకంటే మంచి ఈటర్ అండి విష్ణుప్రియ, మంచి ఈటర్, మాటం లేకుండా తినే దాంట్లో ఎవరు ఉంటారంటే విష్ణుప్రియనే ఉంటుంది. సో దాని తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి సెగ్రిగేట్ చేసుకుందాం అది ఇది అనుకునేలోపు మళ్ళీ ఒక బెల్ మోగింది. సో తర్వాత వెజ్జీస్ వచ్చినాయి, వెజ్జీస్ విత్ నాన్ వెజ్, ఇక నాన్ వెజ్ వచ్చింది అది ఇది అని చెప్పేసి. సో వాళ్ళంతా సంథింగ్ డిస్కషన్స్ అవన్నీ, అంటే ఏం లేదు ఇగో ఇది ఏం చేద్దాం ఏంది, ఇక్కడ అందరూ ఏం చేద్దాం అనే టైంలో నీకు ఇది ఇనిషియేటివ్ తీసుకోవడం బాగా నచ్చింది. సో కుకింగ్ సెక్షన్ వీళ్ళు, బాత్రూమ్ సెక్షన్ వీళ్ళు, సో మన హోమ్ క్లీనింగ్ సెక్షన్ వీళ్ళు అని చెప్పేసి ఏంటంటే సెగ్రిగేట్ చేస్తున్నాడు. ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకోవడంలోనైతే నాకు నిఖిల్ ఓకే అనిపించింది. సో అది మంచికి, అంటే ఏంటంటే ఒకరు ఇనిషియేట్ తీసుకొని మాట్లాడినప్పుడు ఇంకోటి వీడేంద్ర ఎక్స్ట్రా చేస్తున్నాడు, ఏంద్ర వీడు చెప్పినట్టు మనం వినాలా అని అక్కడ అంటూనే ఉంటుంది. అది నీకు అనిపించినప్పుడు నువ్వు అక్కడ చెప్పాలి కదా. సో ఇట్లా కాదు ఇట్లా కాదు అట్లా. సో ఇనిషియేట్ తీసుకోవడం అయితే మంచి పద్ధతి, ఎందుకంటే ఏదో ఒకటి చేస్తున్నాడు కదా, ఆయనకున్న దాంట్లో ఏదో ఒకటి చేస్తున్నాడు, మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. అది మంచిగా కావచ్చు చెడే కావచ్చు, అట్లా చెడని చెప్పేసి అనుకోమని అంటలేను నేను. సో యూ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అక్కడ. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకేంటిది అలాట్ చేస్తున్నాడు, వంట సెక్షన్కి ఇచ్చేసిండ్లు. సో సోనియా, బేబక్క, భాష ఇక
చపాతీ స్టోరీ చెప్తానండి. మళ్ళీ భాష గిదే కుల్లి జోకులు. 5గురు భార్యలు ఉంటే ఏమవుతుందంటే ద్రౌపది, మరి 6గురు భార్యలు ఉంటే ఏమవుతుందంటే చేపాతి అట. చేపాతి కాదక్క, చపాతీ అట. చూడండి, 6గురు భార్యలు ఉంటే చపాతీ అట. సో ఇట్లాంటి జోకులు ఏంటంటే ఇక ఆయన పర్సనల్ లైఫ్ ఏంటిదో మనకు తెలియదు. ఇక్కడైతే ఏం కాదు, కొంచెం సర్రం అంటున్నాడు, మళ్ళీ కూల్ అవుతున్నాడు. ఇక చూడాలి ముందు ముందు ఏముంటుంది. యుద్ధం ప్రకటిస్తాడా లేకుంటే కట్టప్ప అంటాడా చూడాలి. ఇక శేఖర్ భాష గురించి ఆదిరెడ్డి గారు శేఖర్ భాష అంటారు. శేఖర్ భాషలో ఏమున్నదో చూడాలి బిగ్ బాస్లో. నిజంగా ఆయన ప్రూవ్ చేసుకుంటాడా లేకుంటే సో ఆయనకున్న బయట ఉన్న ఎలిగేషన్స్ ఇక్కడ నిజం అనుకుంటాడంటే అగ్రెసివ్నెస్ అదంతా ఏంటంటే చూద్దాం, మనకు చూడాలి. సో ఇక్కడ ఈ కుకింగ్ ఇక్కడ అవుతున్నదా, ఈడ కుక్కు ఏదైతుంది మంట పెట్టే అవుతుంది, ఆడ ఇంకొకడ మంట పెట్టుకుంటూనే ఉన్నారు ఆల్రెడీ. ఈ మనకు సోనియా తెలుసు కదా, సోనియాకును మన బేబక్కకి డిస్క్ బేబక్కకి ఏదో హెల్త్ బాగాలేక కుక్కర్ సరిగ్గా నడవక స్టవ్ సరిగ్గా రాక అది ఏదో అర్థం కాక ఏంటంటే స్టవ్ మీద పెట్టేసి ఆడ బంద్ చేసి వచ్చి స్టవ్ ఇది నడుస్తుందో లేదా అని చెప్పేసి ఆమె బంద్ చేసిందట. బంద్ చేసి వచ్చి ఆడ కూర్చొని ముచ్చట పెడుతుంది, దానికి హెల్త్ బాగాలేదని చెప్పేసి. సో సోనియా ఉండి సో కుక్కర్ బంద్ చేసినావు కదక్క, ఓపెన్ చేసి చూడమంటే సో అందులో మనకు ప్రెషర్ ఉంటుంది కదా, సో లెట్ ద ప్రెషర్ కూల్. సో ఈ కూల్ అవ్వగానే మనకు అది కూడా ఇంకా మంచిగా ఉమగిలుతుంది, తర్వాత చూద్దాము అంటే ఏం కాదా అంటే ఇది ఎట్లా అసలు నడుస్తలేదు అన్నారు కదా, ఎట్లున్నది ఏంటంటే ఏం కాదు లైట్లే ఏం కాదు అది అవుతుంది అన్నప్పుడు ఇది బేబక్క అన్నాడు తప్పట. నువ్వు 14 మందల వంటని నువ్వు నెగ్లెక్ట్ చేసినావు, 14 పొట్టల్ని నువ్వు కొట్టినావు. ఇక ఈడ స్టార్ట్ చేసింది అంటే మనుషుల వంట, ఒక మనిషి తిండి ఇంత నెగ్లెక్ట్ చేస్తారా మీరు? ఒక తిండి మీద ఎట్లా నెగ్లెక్ట్ చేయాలనిపిస్తున్నది అంటే పక్క నుండి ఎవరో తనకు కొంచెం హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగుంటే చెప్పకుండా అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా? నాకు చేతనైతే లేదు, మీరు చేసుకోమంటే చేసుకుంటాను కదా, అట్లా చేయడం ఏంటి? వీడికి ఇంతమంది వచ్చింది ఎందుకు? తిండి కోసమే కదా, ఆ తిండిని నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా మీరు? ఇది కరెక్టా అని చెప్పేసి ఈమె AK-47 తీసుకొని డిష్ 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 అంటున్నది. కానీ కొంచెం ఆడైతే బేబక్కనైతే బాగానే అన్నది. అంటే ఇక బేబక్క ఆ టైంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే బాగుండు, కాకపోతే ఇది తీసుకుంటే బాగుండు, ఇది చేస్తే బాగుండు, ఇట్లా చేస్తే ఇది పద్ధతి, నా పరిస్థితి ఇది, ఒక 5-10 మినిట్స్ అయితే నేను రిలాక్స్ అవుతా, వెళ్ళి చేస్తా, ఎందుకు ఇంకా ఆకలి అవుతుందా, సరే వెళ్ళి చేస్తలే, లేదంటే ఒకసారి దీనికి ఇట్లా ఓపెన్ చేయపో అంటే అయిపోయేది. కానీ అక్కడ బేబక్క కూడా ఎలాంటి మాటలు మాట్లాడకుంటే ఈమె కిచెన్కి పోయి కూడా సో అట్లా నెగ్లెక్ట్ చేస్తుంది, ఇర్రెస్పాన్సిబుల్ ఎట్లా, అది ఎట్లా ఇది ఎట్లా అంటే బేబక్క కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి సో వద్దు నేను చేస్తా, ఐ క్యాన్ డూ ఇట్, ఏం లేదు అట్లేం లేదు నేను చేస్తా అని చెప్పేసి అక్కడ బేబక్క రియాక్ట్ అయితే బాగుండు. అన్ని మాటలు అన్నా సరే నువ్వు అక్కడికి పోయింది ఎందుకు? ఇఫ్ యూఆర్ అ జెన్యున్ పర్సన్, ఇఫ్ యూఆర్ అ జెన్యున్ పెయిన్ యూ షుడ్ ఎక్స్ప్రెస్. నాది ఇది పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంది, ఇది ల్యాగ్ అయిపోతున్నది. సో అక్కడ బేబక్కకున్న దాంట్లో ఏంటంటే పాపం బేబక్క కామ్, సోనియా డమేల్ అని సోనియా బాంబులు వేసింది. సోనియా అక్క కామ్ శాంతం ప్రశాంతం చిరునవ్వు అని అన్నది. చూడాలి నెక్స్ట్ వీళ్ళది ఎట్లుంటుంది ఏందని. సో ఆ తర్వాత అందరిని ఆడ కూర్చోమన్నాడు, అందరు సఫ్న వచ్చాడు సోఫాల మీద కూర్చున్నారు. సో ఈసారి బిగ్ బాస్ వచ్చి నో క్యాప్టెన్స్ ఓన్లీ చీఫ్స్, ఫైట్ ఫర్ ద చీఫ్స్ అని అన్నాడు. అంతే ఇక వీళ్ళందరికీ ఇక సో ఇప్పుడు టాస్క్ స్టార్ట్ కాబోతుంది అది ఇది అని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోయినాయి. అంటే ఇక ఇంట్లోనే బిగ్ బాస్ వచ్చేసి ఏంటంటే బిగ్ బాసే 6 మెంబర్స్ని సో మీకు 3 చీఫ్స్ ఉండబోతున్నారు. సో ఇందులో వచ్చేసి మీకు 1, 2, 3 అని చెప్పేసి బేబక్కని వీళ్ళని నిల్చోబెడితే అందరూ ఏమనుకున్నారు ఈ 3 చీఫ్ కావచ్చు అని అనుకున్నారు. కాదు, సో టాస్క్ ఏంటంటే పిలిచారు ఇక్కడ. సో ఇక్కడ పేరుగా అంటే 6 మెంబర్స్ని లేపారు. 6 మెంబర్స్ అంటే 3 పేర్స్, అంటే ఇప్పుడు మనకు ఫస్ట్లో స్టార్టింగ్లో పేరుగా పంపించారు కదా, సో ఆ పేర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేశారు. అట్లా 3 2 6 మనకి ఎవరు నిఖిల్ యష్మిని, సో భాషా బేబీ అంటే బేబక్క అండి. సో బేబక్క అని వాళ్ళు షార్ట్కట్లో బేబీ అంటున్నా, సో తప్పలేదు అనుకుంటా. సో భాషా బేబీని, సో నైని అండ్ మన నబీల్ అఫ్రీద్ వరంగల్ డైరీస్ని. సో నబీల్ అఫ్రీద్ గురించి కూడా చెప్తాను, ఈయన గురించి క్లిస్టర్గా చెప్తా, ఈయన ఎంత వర్తో ఏంటో. కాకపోతే అక్కడ ఎందుకో ఏంది వీళ్ళతో ఎందుకు మనం బ్యాడ్ అయిపోతామా ఏందని వాళ్ళు చూస్తున్నట్టున్నాడు. నఫ్రీద్ భాయ్ ఏం కాదు,
కీప్ రాకింగ్, నీకు నచ్చింది నువ్వు చేసేసి, నేను ఎవరికి సపోర్ట్ కాదండి, వాళ్ళు ఎట్లున్నారో ఏందో అది క్లియర్గా చెప్తా. సో గేమ్ స్టార్ట్ అవుతుంది, ఇక ఎంజాయ్ అని చెప్పేసి స్టార్ట్. ఇక క్లాస్ రూమ్లో పిల్లలు ఎట్లుంటే టీచర్ అట్లా అడుగు పెట్టుతాడు అంటారు, అట్లా వీళ్ళు కూడా అట్లా ఇట్లా బిగ్ బాస్ వెళ్ళిపోయిండో లేదో మళ్ళీ స్టార్ట్ డిస్కషన్స్ అది ఇది స్టార్ట్ అయిపోయింది. సో ఇక ఇక బిగ్ బాస్ వెళ్ళిపోయిన టాస్క్ స్టార్ట్ కాబోతుంది. సో వీళ్ళు దిస్ షుడ్ పర్ఫామ్ ఫర్ ద టాస్క్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక్కడ. సో ఇది అయిపోగానే శేఖర్ భాష ఒక ఆరెంజ్ను పట్టుకొని సో కమాన్ క్యాచ్ అన్నట్టు ఫస్ట్ అభినయ్ నవీన్కి, సో అటు నుంచి అట్లా అందరు క్యాచ్ ఆడుకుంటుంటే, సో ఏదో క్యాజువల్గా ఆడుకుంటున్నారు. బిగ్ బాస్ అట్లా ఆడితే కూడా బిగ్ బాస్ చెప్తాడు ఆడొద్దు చెయ్యొద్దు, ఎందుకంటే కెమెరాలు ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, అది ఇది వలుగుతుంది, పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు ఆడే ఇంట్రెస్టింగ్ టాపిక్ జరుగుతుంటే అది జరిగినప్పుడు ఏంటంటే సో ఈ స్క్రిప్ట్ మిస్ అవుతుంది అన్నట్లు చాలా రీజన్స్తో ఏంటంటే బిగ్ బాసే చెప్తాడు. సో వెంబడే అక్కడ సోనియా చూసింది, సోనియా చూసి సో ఫుడ్తో ఆడుతున్నారు, ఎవరైతే ఆరెంజ్తో ఆడారో నో ఆరెంజెస్ హూ హ్యావ్ స్పాయిల్ ద ఫుడ్ మణికంఠ మీద వేసేసింది అనేది అంతన్నది. అలా ఆడతారు ఫుడ్ మీద రెస్పెక్ట్ లేదా, ఫుడ్ మీద మీకు గౌరవం లేదా, ఫుడ్ మీద మీకు ఏది లేదా, ఆ ఫుడ్తో అలా ఎలా ఆడతారు, ఫుడ్ అలా ఎలా ఇసిరేసిన ఫుడ్ని ఏంటంటే అట్లా ఇట్లా మళ్ళీ ఇంకోరు ఎలా తినగలుగుతారు ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నది. సో ఇక్కడ సోనియా ఏంటంటే మనకి అనేసిందని అన్నది, సోనియా అనాల్సిన అని ఇది నీది కాదు అనాల్సింది, మణికంఠ పాయింట్ రేజ్ చేసిండు, సో మణికంఠ అన్నందుకు నేను అనాల్సి వచ్చింది అని చెప్పేసి. మణికంఠ కనుక ఇఫ్ మణికంఠకి ప్రాబ్లం ఫుడ్తో ఆడడం ఓకే తప్పు 100%, ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్, గుడ్ సోనియా చాలా బాగుంది, కానీ అది నీ పాయింట్ కాదు కదా. సో అంటే నువ్వు అని ఇంకోరి మీద నూకేయడం కరెక్ట్. మణికంఠ అదే చెప్పు, సో మణికంఠ ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి నువ్వు అనాల్సిందంతా అని ఆడ సీరియస్ అయినప్పుడు మణికంఠ మీద నూకేసాడు, కరెక్ట్ కాదు. సో ఆ స్టాండ్ నువ్వు అట్లనే తీసుకుంటే బాగుండు. సో వీల్ ఆస్క్ ఫర్ ద నాక్సర్ అని చెప్పేసి స్టాండ్ తీసుకుంటే బాగుండు. సో అది ఇక్కడ తీసుకోలేదు అనేదంతా అనేసి ఏంటంటే మనకు మణికంఠ మీద నీట్గా చూసేసి మణికంఠ పాయింట్ రేజ్ చేశాడు, ఇది మీరు అలా ఆడి ఆ ఫుడ్ అక్కడ పెడితే వేరే తినేవాళ్ళు ఎలా తింటారు, మేము నీట్గా ప్రాపర్గా మనుషుల్లాగా తినాలనుకుంటున్నాం అనగానే శేఖర్ భాషకు మండిపోయింది. ఇంకా అంటే నేను మనిషిని కాదా, ఇది ఆడేది సో దీంతో నేను ఆడినవాటి నేను తింటా, ఇది తినగానే నేను ఏంటంటే పశువుని అయిపోతాను, నువ్వు అట్లా ఎట్లా అనగలుగుతావు, నువ్వు అట్లా ఎట్లా అంటావు, మీ మనుషులు అంటే ఇక్కడ మీరు అంతా మనుషులుగా నేను మనిషిని కాదా, అట్లా ఎట్లా అంటావు అని చెప్పేసి కొంచెం సీరియస్ అయ్యాడు. భాష సీరియస్ అవ్వడంలో కరెక్టే ఉంది, ఎందుకంటే అలా అనకూడదు, ఎందుకంటే మనుషుల్లా తింటామంటే ఒక ఆరెంజ్ని అట్లా ఆడడం వల్ల సో దాన్ని స్పాయిల్ చేస్తాను. జస్ట్ క్యాచ్ ఆడేళ్ళు ఏంటంటే క్యాజువల్గా అట్లా ఆడేసిళ్ళు, దానికి ఏంటంటే దీన్ని కూడా ఒక మా మణికంఠ హింట్ ఇచ్చింది కాబట్టి దీన్ని నేను రేస్ చేయాలన్నట్టు. సో అది మణికంఠ రేస్ చేస్తే బాగుండు కదా, సరేగా నువ్వు రేస్ చేసిందని నువ్వు స్టాండ్ తీసుకుంటే బాగుండు కదా. సో దానికి ఇంకోరుని బ్లేమ్ చేసా అంటే నువ్వు ఓకే అనుకుంటేనేమో అది నీకు గుడ్ అయితేనేమో ఓకే, అది బ్యాడ్ అవుతుంది అనుకుంటేనేమో డబేల్ ఇంకొని మీద నువ్వు కేసేయాలి, అది కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది అట్లా. ఇంకోటి కూడా అన్నాడు భాషా మాస్టర్, అట్లెట్లా నువ్వు అంటావు, నువ్వేనా ఇంటికి ఓనరా, నువ్వు ఒక జస్ట్ కంటెస్టెంట్, నేను ఎట్లనో నువ్వు కూడా అంతే, ఓవర్ మాట్లాడకు, ఈ హౌస్ నీది ఒక్కదాంది కాదు అందరిది, నువ్వేం ఓనర్ కాదు దీనికని సో అన్నాడు. ఇంకా ఈ ఫుడ్ ఏమన్నా ఫ్లాగా, సో అయితే ఇక అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవద్దు, సో ఇదేమన్నా ఫుడ్ ఏమన్నా ఫ్లాగా అంటే సోనియా వచ్చేసి సో ఫ్లాగ్ కన్నా ఎక్కువ వీ హ్యావ్ టు రెస్పెక్ట్, మేము మనుషులం కాబట్టి రెస్పెక్ట్ చేస్తాం అంటే ఈయన నేను మనిషిని, ఇట్లా చాలా డిస్కషన్ జరిగింది. సో అప్పుడు నేను తింటా అనగానే సోనియా ఏంటంటే తినుకో, నువ్వు ఎట్లయినా తినుకో, నువ్వు కింద వేసి తొక్కుకో, డ్రైనేజ్లు వేసుకొని పెట్టుకో, నువ్వు ఎట్లయినా తినుకో, డ్రైనేజ్లు వేసి తిను. సో ఇట్లా అనడం వీళ్ళ మధ్యలో ఏంటంటే ఆర్గ్యుమెంట్ బాగానే జరిగింది. సో అప్పుడు పాషా కూడా సో ఇదే డిస్కషన్ అప్పుడు పాషా కూడా ఏంటంటే సో
ఇప్పుడు నేను ఇది తింటే మనిషిని అయిపోతాను, పశువుని అయిపోతాను అంటే ఇప్పుడు క్యాచ్ ఆడ తినేస్తే ఏంటంటే డ్రైనేజ్లోకి వెళ్ళి తీసినా అన్నట్టు. సో వీళ్ళు ఏంటంటే బాగానే డిస్కషన్ ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు సో క్యాచ్ ఆడుతుంటే ఏంటంటే సో సోనియా చూసి ఆ టైంలో మణికంఠ సోనియా సో ఫుడ్తో అలా ఆడుతున్నారు, అది కింద పడుతుంది, ఖరాబ్ అయిపోతుంది అని సోనియాతోనంటే సోనియా ఇక్కడ రియాక్ట్ అయ్యి భాష అనడం వల్ల అది ఏంటంటే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాయి. సో మనుషుల్లా మేము తింటాం, నువ్వు డ్రైనేజ్ వేసుకొని తిను, నువ్వు ఎక్కడన్నా పెట్టుకొని తిను అన్న డిస్కషన్ ఇది ఏంటంటే బాగానే జరిగింది. ఇది ఒక హీట్ అనే ఆర్గ్యుమెంట్. ఎంత అయిపోయి చలో ఇప్పటి నుంచి వీళ్ళకి వార్ ఉంటుంది అనుకునే లోపే కట్ చేసేసరికి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోయారు హ్యాపీగా. ఏదో నేను క్యాజువల్గా అంటే నేను క్యాజువల్గా అంటే నువ్వు మనసుకు తీసుకోకంటే నువ్వు మనసుకు తీసుకోకని చెప్పేసి జెల్ అయిపోయారు. సో మనకి నెక్స్ట్ ఏంటంటే భాషా భాస్కర్ను మనకు ఆదిత్యం మన మణికంఠ గురించే ఈ బక్కోడు ఏం ఆడుతున్నాడో ఏమో, నాకన్నా బక్కగా ఉన్నాడు, ఈ ఏం ఆటలు ఆడతాడో ఏందో ఈ బక్కోడు అర్థమే అవుతలేదని చెప్పేసి మనకి భాష ఆదిత్యం బక్కోడు అంటున్నావు అంటే నేనే బక్క అంటే నాకన్నా బక్కగా ఉన్నాడు కాబట్టి బక్కోడు అంటున్నా అని చెప్పేసి పాషా మాస్టర్ కట్ చేస్తే ఏంటంటే మనకు టాస్క్ స్టార్ట్ అయిపోయిందండి. ఇదంతా సోది మ్యాటర్ ఏంటంటే ఇది మనకు కొంచెం లైవ్లో ఎక్కువ వచ్చింది, ఇక్కడ ఏంటంటే అంత ఇవ్వలేదు. సో అది లైవ్లో వచ్చింది కనుక ఎక్కువ ఇక్కడ ఇస్తే ఏంటంటే కొంత భాషకి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, కొంత నిఖిల్కి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. సో అక్కడ అంతుంది ఇక్కడ ఇవ్వలేదు. సో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు అన్నారు కదా, సో వాళ్ళని ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. ఈ టాస్క్ పేరు వచ్చేసి పట్టుకొని ఉండండి వదలకండి. అంటే మనకు ఒక స్క్వేర్ టైప్ ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది. సో మనకి 1 2 3 4 సైడ్స్ క్లోజ్ ఉంటుంది, 1 సైడ్ ఓపెన్ ఉంటుందండి. ఇందులో మనకి ఏంటంటే థ్రెడ్స్ కట్టేస్తారు ఇక్కడ. సో మంచి స్టిఫ్గా ఉండే రోప్స్, ఇట్స్ నాట్ ఎ థ్రెడ్స్, రోప్స్ కట్టేస్తారు. సో కలరింగ్ ఉంటాయి వాటికి. ఈ కలర్ ఉన్న రోప్స్ని మనకు అక్కడ ఒక బోర్డు ఉంటుంది, స్పిన్ బోర్డ్, ఇలా తిప్పితే ఇలా తిరుగుతుంటుంది బోర్డు. ఆ స్పిన్ బోర్డు మీద ఈ కలర్ రోప్స్ అనేది మనకు అక్కడ ఉంటాయండి. సో ఈ టాస్క్ రూల్స్ ఏంటంటే కనుక సో బజర్ మోగానే వీళ్ళు వెళ్ళి వాటి మీద నిల్చోవాలి. ఆడ ప్రతి బజర్కి ఏంటంటే ఆడ స్పిన్ చేసినప్పుడల్లా అక్కడ ఒక కలర్ థ్రెడ్ సెలెక్ట్ అవుతుంది. ఆ సెలెక్ట్ అయిన కాడ సంచాలకు వెళ్ళి కట్ చేయాలి. సో అట్లా కట్ చేసినప్పుడల్లా ఎవరైతే బ్యాలెన్స్ తప్పి కింద పడతారో వాళ్ళు అవుట్, లాస్ట్గా ఉన్న వాళ్ళు విన్. ఇది అక్కడ ఏంటంటే ఆ గేమ్కి ఉన్న రూల్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి సంచాలకుని ఎన్నుకోమన్నారు. సంచాలక్ ఎవరు అంటే సో అక్కడ చదివింది అతనే కాబట్టి ఓకే నువ్వే, ఓకే జై 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 అభిన్ కమాన్ ఫస్ట్ సంచాలక్ అన్నారు. ఓకే రౌండ్ స్టార్ట్ అయింది. అవగానే ఫస్ట్ ఒక 2 సార్లకేమో ఫస్ట్ 2 స్పిన్నులు తిరిగినాయి, 2 వైర్లు కట్ చేసి 3వది కట్ చేయగానే మన బేగబక్క పెద్దక్క అవుట్, కింద పడిపోయిందంటే కంప్లీట్గా పడిపోలేదు. లేదు బేబక్క అభిన్ వచ్చి బేబక్క నీకు కాలు కింద అనింది, కానీ బేబక్క ఒప్పుకోలేదు. దాని తర్వాత నా డెసిషన్ అయితే చెప్పేసిన తర్వాత నీ ఇష్టం అనగానే ఓకే ఆనిందా కన్ఫర్మ్ అంటే నాకైతే అర్థం కాలేదంటే ఓకే కన్ఫర్మ్ అనగానే బేబక్క అవుట్ దిగిపోయింది. సెకండ్ యష్మి అండి. ఇక దాని తర్వాత వీళ్ళు ఇక్కడ ఏం చేసిళ్ళంటే అటు ఇటు ఇట్లా షేక్ చేసుకోవడం, కాళ్ళతో నటడం ఇటడం, ఈ గ్యాప్లో ఏంటంటే యష్మి పడిపోయింది. సో థర్డ్ వచ్చేసి అఫ్రీద్ బాషాను మన నబీల్ అఫ్రీద్ను మన శేఖర్ బాషా ఇద్దరు పడిపోయారు. శేఖర్ బాషా ఏం చేసిళ్ళు అంటే ఓకే ఇట్లా ఊపితే ఏంటంటే వాళ్ళు పడిపోతే నేను ఉంటా అనుకొని ఇట్లా పట్టుకొని టార్జాన్ అన్నాడు. ఈ టార్జాన్ ఏం చేసిండు, ఈ టార్జాన్ కూడా పడ్డాడు. నబీల్ అఫ్రీద్ని పడేసిండు, ఈయన పడ్డాడు, ఇద్దరు పడ్డారు. 3వ రౌండ్లో ఇద్దరు పిక్కు. సో 4థ్లో ఎవరున్నారంటే ఇక మనకి నిఖిల్ ఉన్నాడు, నైని పావని డాన్సర్, ఈ రోప్లు ఫంటర్ ఫీట్లు ఇవన్నీ ఆమెకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సో మళ్ళీ తనకు ఏంటంటే కొంచెం పొట్టిగా ఉంటుంది కాబట్టి తను మంచిగా హోల్డ్ చేసి ఫ్లెక్సిబుల్గా తను హ్యాండిల్ చేయగలిగింది. ఇక్కడ తను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది రోప్ అనుకోండి, నిఖిల్ ఏం చేసిండు రోపును పట్టుకొని ఇట్లా పైన ఉన్నాడు, ఈమె ఏం చేసింది రోపును పట్టుకొని ఇట్లా ఆడినప్పుడు హెడ్ కిందికి అన్నప్పుడు ఇట్లా ఈ హెయిర్ అనేది కింద గ్రౌండ్కి టచ్ అయింది. సో ఆ హెయిర్ టచ్ అయిపోవడం వల్ల అసలు గెలిచే టాస్క్ నైని ఓడిపోయింది, కానీ నైని బాగా ఆడింది. సో అక్కడ నైని ఓడిపోవడం వల్ల ఆడున్న పర్సన్ విన్ కాబట్టి నిఖిల్ అట్లా విన్ అప్ అయిపోయింది. సో ఫస్ట్ రౌండ్లో ఏంటంటే ఫస్ట్ చీఫ్గా ఎలక్ట్ అయిన నిఖిల్ గారికి అభినందనలు అని బిగ్ బాస్ చెప్పిండు. దాని తర్వాత సంచాలక్కి ఇక్కడ చెప్పిండు. సో
మీ కర్తవ్యాన్ని నిర్వహించిన అభయ నవీన్కి థ్యాంక్ యూ అన్నట్టు ఇక్కడ బిగ్ బాస్ చెప్పిండు. ఎందుకు ఇక్కడ బిగ్ బాస్ చెప్పిండు సంచాలక్ అనేది నేను నెక్స్ట్ చెప్తా. ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఒక డిస్కషన్ జరిగింది అక్కడ, నేను చెప్తాను ముందుగా మీకు. సో నైనిక గురించి చెప్పాలి ఇక్కడ. నైనిక చూస్తే ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్లో ఏంది అమ్మాయి ఏం మాట్లాడతలేదు సైలెంట్గా ఉంటున్నది అని అనుకున్నారు. కానీ ఈరోజు టాస్క్ చూసిన వాళ్ళు కనుక నైనిక కనుక టాస్కులు మంచిగా ఆడితే టాప్ 5 కంటెస్టెంట్ పక్క. మంచిగా టాస్క్లు ఆడి మంచిగా ఉంటే కనుక ఈ గొడవల్లో ఏమైనా కానీ టాస్క్లు ఆడి టాస్క్ మీద ఫోకస్ చూపించి గేమ్ మీద ఫోకస్ చేస్తే కనుక నైనిక టాప్ 5 కంటెస్ట్లో ఉండే ఛాన్సెస్ నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే మణికంఠ బేబక్క డిస్కషన్లో మణికంఠ ఉండి కొంచెం బాధ అనిపించింది. ఏంటంటే ఏం జీవితం ఏదో అక్క. సో ఏదో అనుకుంటే ఏదో అయిపోతున్నది, ఒకటి అయిపోతుందో లేదో ఇంకోటి స్టార్ట్ అవుతున్నది. ఏం జీవితం ఏమో, జీవితం అంటే ఇట్లనే ఉంటుందేమో అక్క అని చెప్పేసి మనకు మణికంఠ మనకు బేబక్కతో అంటున్నాడు. సో మణికంఠ మళ్ళీ యష్మి ఏంటంటే ఎందుకు మింగిల్ అవ్వట్లేదు, ఎందుకు మింగిల్ అవ్వు, అందరితో మింగిల్ అవ్వు, బాగుండు, అందరితో చిల్ అవ్వు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రోజు పట్టించుకోకు, ఆ రోజు ఏదో పేరు చెప్పాల్సి కాబట్టి చెప్పి అదే మైండ్లో పెట్టుకొని దాన్ని వద్దు సైలెంట్ ఉండు అనగానే ఓకే ఓకే అన్నట్టు. సరే అప్పుడు అభయ నవీన్ ఏమంటున్నాడంటే భాషతో, అన్న నీకాడ నచ్చేది ఏంటన్నా అంటే ఎవరు ఏమన్నా అనుకొని పట్టించుకోవు, యూ డోంట్ కేర్ అన్నట్టు. మనకేందంటే ఇప్పుడు మనకి అభయ నవీన్ ఏంటంటే భాష ఏంటంటే బయట చూసినట్టున్నాడు, ఇంట్లో కూడా చూసింది కదా, ఎవరేమన్నా అనుకొని నాకు నచ్చింది నేను ముక్కుసూటిగా మాట్లాడతా అన్నట్టు. సో అది మనసులో పెట్టుకున్నట్టున్నాడని నాకు అనిపించింది. అన్న శేఖర్ అన్న, నువ్వు నీ దగ్గర నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే నువ్వు ఎవరేమన్నా పట్టించుకోవు, నీకు నచ్చింది నీకు అనిపించింది నువ్వు కంపల్సరీ చేస్తావు, అక్కడ మాట్లాడతావు అంటూ. సో ఏంటంటే అభయ నవీన్ అన్నాడు, ఎందుకంటే అట్లా చేస్తే ఏంటంటే నీతో ఎందుకు నాకు లొల్లి, నేను నా పక్కన పెట్టుకుంటే ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి వైరలిజం లేకుండా కొంచెం గ్రూపిజం లాగా ఉండొచ్చు అన్నట్టు నాకు అనిపించింది. సో అంతలోనే మనకు సెకండ్ టాస్క్ స్టార్ట్ అయిపోయింటాడా. సో ఈ టాస్క్ ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకో కార్నర్ వరకు కాళ్ళ సాయంతో కోన్ని ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, నువ్వు ఎట్లన్నా పెట్టుకో, చేతులతో కాకుండా కోన్స్ని పట్టుకొని ఆ లైన్ వరకు తీసుకెళ్ళి మనం ఒక టవర్ కట్టాలి. ఒకదాని మీద ఒకదాన్న 4 పెట్టి 4 మీద ఒకటి పెడతాం, అది నీ ఇష్టం. టవర్ కట్టాలి అన్నారు. టవర్ అంటే ఏంటంటే జనరల్గా ఇట్లా కట్టుడు ఉంటుంది. ఇక అది ఏంటంటే సింపుల్ టాస్క్, అది అంటే సింపుల్ అంటే అక్కడ అర్థమయ్యే టాస్కే అది. ఈ లైన్ నుండి ఆ లైన్కి వెళ్ళాలి. సో ఈ కోన్స్ని తీసుకుపోయి అక్కడ టవర్కి ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్, వాళ్ళు సెకండ్ చీఫ్ అనగానే మనకి స్టార్ట్ అయిపోయింది. ఈ గేమ్లో వచ్చేసి మనకి నైని, అఫ్రీది, యష్మి, బేబక్క అట్టర్ ఫ్లాప్, ఒక్కడు కూడా పెట్టలేదు. కాకపోతే వీళ్ళు అన్నీ పెట్టేసరికి ఆమె ఏంటంటే ఒకటి చాలా కష్టంగా పెట్టింది. ఎందుకంటే ఒక్కడు కూడా పెట్టకుంటే ఆమెకి నెక్స్ట్ నామినేషన్లో డబాల్ అని పడతాయి. కాబట్టి కష్టంగా నాకు నచ్చినంత వరకు నేను చేయగలిగిన అన్నట్టు ఆమె అక్కడ ఏంటంటే ఒకటి పెట్టేసింది. ఆడ బేబక్క ఫెయిల్, భాషా గారు కూడా బాగా ఆడిళ్ళు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లీడ్లో ఉన్నది ఎవరు అంటే అఫ్రీది. ఎందుకంటే ఆయన ఎంబటే ఫస్ట్ కాళ్ళలో పెట్టేసుకొని ఆ ట్రిక్తోనే ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. సో దీన్ని కాపీ చేసిన నైని సో దీన్ని సేమ్ కంటిన్యూ చేస్తుండు. అప్పటికి నైని బాగా ఆడుతుంది. సో కాకపోతే ఏంటంటే కొంచెం ట్రిక్ తెలియక సో కొంచెం కష్టపడుకుంటున్నా అఫ్రీద్ కన్నా కొంచెం మెల్లగా వెళ్తుండే. అఫ్రీద్ని చూసి కాపీ కొట్టి సో అదే మూమెంట్లు ఇద్దరు వెళ్తున్నారు. ఈడ అఫ్రీద్కి జరిగిన మిస్టేక్ ఏంటంటే ఈ మధ్యలో ఒక కోన్ మిస్ అయిపోయి మధ్యలో పడడం, ఇది వెనకాలకు పోవాలన్నా ఇటు వెళ్ళినా కొంచెం ముందడికి పోయి వెనకాయి ఇదంతా గ్యాంబ్లింగ్ అయిపోయి అఫ్రీద్ లేట్ అయింది. ఈ గ్యాప్లో నైని 2 పెట్టేసింది, నీళ్ళకి వెళ్ళిపోయింది. అఫ్రీదికి కనుక ఏంటంటే ఆ మిస్టేక్ జరగకుంటే ఈ సెకండ్ చీఫ్ ఏంటంటే అఫ్రీది గెలిచేవాళ్ళు, నైని ఇక్కడ ఓడిపోయేది. కాకపోతే నైని ఎలాంటి మిస్టేక్ చేయకుండా కాన్ఫిడెంట్గా ఫోకస్డ్గా ఆడింది కాబట్టి ఏంటంటే నైని గెలిచింది. ఇదేదో చూసి కాపీ కొట్టడం వల్ల నైని గెలవలేదు, చూసి దాన్ని నేర్చుకొని సో ఎలాంటి మిస్టేక్ జరగకుండా ఫటాఫట్ పెట్టేసింది.
ఆ గేమ్ ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా ఎండిపోయింది సీరియస్‌గా. అప్పుడే గేమ్ అయిపోయిందా అనుకున్నాం. సో, అట్లా నైని ఏందంటే ఈ సెకండ్ దాంట్లో నైని గెలిచేసింది. సంచాలక్‌గా సీత. సో, బేబక్క ఒకటి పెట్టింది. యష్మి 3 పెట్టింది. అఫ్రిది లాస్ట్ రౌండ్ ఆగిపోయినాయి. బాషాది కూడా లాస్ట్ రౌండ్ ఆగిపోయినాయి. నైని వచ్చేసి విన్నరు. నెక్స్ట్ సీతను మణికంఠ మాట్లాడుకున్నా. ఆయన అంతే ప్రతి దాంట్లో దూరుతాడు. టాస్క్‌లో దొరుకుతాడు అనుకుంటా. మిస్ అయ్యాడు కానీ గట్టిగా ఎఫెక్ట్ పెట్టాడు. అంటే మణికంఠ బ్యాటిల్స్ చూడొచ్చు మనం తర్వాత. ఇది సీతను మణికంఠ మాట్లాడుకుంటున్నారు. ఏందంటే నాకు టాస్క్‌లలో నిఖిల్ దొరుకుతాడు అనుకున్నా. కాకపోతే మిస్ అయ్యి గెలిచిపోయిండు. కానీ ఎంతైనా వాళ్ళు ఎఫెక్ట్ బాగానే పెడుతున్నారు. ఎందుకంటే ఈ టాస్క్‌లు గెలవడం వాళ్ళందరూ స్ట్రాంగ్ మనకన్నా. సో, మనం ఏంటంటే కొంచెం బుద్ధి ఉపయోగించి ఆడాలి. వాళ్ళు చాలా స్ట్రాంగ్ కంటెండర్స్. మనం వాళ్ళతో అంత స్ట్రాంగ్ ఉండలేం. కాకపోతే మనం ఏంటంటే మెదడుకి మేత పెట్టాలన్నట్టు అన్నమాట. ఇందులో సీత కూడా నిఖిల్ గురించి ఇక్కడ చూసిల్లా. నిఖిల్‌కి ఏందంటే ఆయన ఇనిషియేట్ తీసుకోవడం వల్ల, ఆయన మాట్లాడడం వల్ల అతను ఏందంటే కొంచెం సర్కాస్టిక్‌గా కూడా కొన్ని మాటలు అంటున్నాడు. షార్ట్స్ కూడా వేస్తున్నాడు. అందులో మనకి కిరాక్ సీతని కూడా మార్నింగ్ ఏదో ఇనిషియేట్ తీసుకొని మాట్లాడదాం అనుకున్నప్పుడు కూడా పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్టు అన్నాడంటే ఈ టాస్క్లో కూడా నేను కూడా విన్నాను. బిగ్ బాస్ని అడిగింది, బిగ్ బాస్ మరి సంచాలక్ పేరు చెప్పరా అనగానే, కానీ ఇక్కడ చూపించలే. కాకపోతే ఏంటంటే సీత క్లిస్టల్ క్లియర్గా చెప్పింది పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్పేసి. ఎందుకు నన్ను అట్లా అనడం ఎందుకు, నువ్వు ఎట్లా కంటెస్టెంటో నేను కూడా అట్లా కంటెస్టెంటే కదా. సో నువ్వుకి ఏదైతే హోప్తో వచ్చినా నేను కూడా అదే హోప్తో వచ్చినా కదా. సో ఎందుకు అట్లా మాట్లాడడం, ఇంకొని ఎందుకు అట్లా బాధ పెట్టడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సీత ఏంటంటే మణికంఠతో అని చెప్తుంది. బేబక్ అంటాను. ఆ ఒక్కటి కూడా పెట్టకుండా నా పరువు పోతుంది, నన్ను నామినేషన్ గుద్దుతూనే ఉంటారు. అందుకే ఆ ఒక్కటి కూడా చాలా కష్టంగా నాకు ఇబ్బంది అయినా సరే, సో నాకు అది పర్ఫెక్ట్ గేమ్ కాదు అయినా సరే నేను పెట్టిన. సో అక్కడితో అయిపోయింది. సో నెక్స్ట్ లెవెల్ స్టార్ట్. బిగ్ బాస్ ఊకుంటాడా, ఇలా పిలిచితే వీళ్ళకి ఎందుకు పెట్రోల్ పోసి పులగిద్దామని ఆయన అనుకున్నది సక్సెస్ఫుల్గా 3వ రౌండ్లో స్టార్ట్ చేసేసిండు. ఫస్ట్ గేమ్ అన్నాడు, 3వ రౌండ్ సెలెక్షన్ అన్నాడు. ఇందులో ఏమైంది, ఇక్కడున్న 6గురిలో సో మనకి నైని గెలిచింది, నిఖిల్ గెలిచింది. ఇక్కడున్న 4. ఈ 4 ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఈ ఇద్దరికి ఛాన్స్ ఇచ్చిండు. అంటే ఇక్కడ ఇద్దరు ఎవరు, నిఖిల్, నైని. మీరిద్దరూ ఏకాభిప్రాయంతో 3వ కంటెస్టెంట్గా, 3వ చీఫ్గా ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు ఆలోచించి బిగ్ బాస్కి మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి పోసేసాడు అంటే ఇచ్చేసాడు నీట్గా. అది అయిపోయింది. అది అయిపోతోటే వీళ్ళు పోయి అక్కడ మాట్లాడుకున్నారు. సో నైనిక వెళ్ళి భాష కొంచెం హైపర్ ఉంటాడు. సో ఏదన్నా కొంచెం గొడవ పెట్టుకుంటాడు. కొంచెం కూల్గా కామ్గా, చీఫ్ అంటే ఏంటిది కొంచెం కూల్గా కామ్గా అందరితోని పని చేయించుకునేలాగా ఉండాలి. సో భాష వద్దు. బేబక్క అంత చేయలేదు. ఎందుకంటే నిన్న జరిగిన డిస్కషన్లో సౌమ్య ఉన్న అక్కడ నిఖిల్ కూడా ఉన్నాడు కాబట్టి, సౌమ్య అంటుంది సోనికను అక్కడ నిఖిల్ కూడా ఉన్నాడు కాబట్టి, సో వీళ్ళిద్దరి మధ్యలోనే ఆ బేబక్క గురించి డిస్కషన్ జరిగింది కాబట్టి, ఏది ఆ కుక్కరు స్టవ్ దీని గురించి జరిగింది కాబట్టి, సో అక్కడ రియాక్ట్ కానందుకు ఈమె ఎక్కడ కూడా రియాక్ట్ కాదు. ఈమొద్దు, వీళ్ళిద్దరు భాషను ఈమెను. ఇక్కడ ఉన్న ఇద్దరు కంటెస్టెంట్ ఎవరు, యష్మి ఎవరు మనకి నిఖిల్ పేరు, అఫ్రీద్ ఎవరు ఇక్కడ మనకి నైనికి పేరు, వీళ్ళిద్దరు పేరు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిఖిల్ పాయింట్ ఏంటంటే అఫ్రీది, ఎందుకంటే నెక్స్ట్ టాస్క్ ఏమో ఇంకోని సెలెక్ట్ చేయబోతున్నానంటే, సో మేల్ కంటెస్టెంట్ వస్తే నాకు టఫ్ ఫైట్ ఉంటుంది. సో దీని బదులు ఒక ఫీమేల్ కంటెస్టెంట్ తీసుకుంటే నేను ఈజీగా ఉంటా. సో ఏమైనా గేమ్ పెట్టినా కూడా వీళ్ళిద్దరు ఫీమేల్సే, నేను గెలిచిపోతా. సో మళ్ళీ వాళ్ళకు కూడా ఏమైనా టాస్క్ పెట్టి వాళ్ళని కూడా వాళ్ళ దాంట్లో కొన్ని ఫైనల్ తీసి గెలిచిన వాళ్ళదు వీళ్ళు చీఫ్ అంటే ఎట్లా అని చెప్పేసి చాలా డీప్ థింక్ చేసి,
సో అందుకే అబిల్ నఫ్రీదిని చిన్నగా సైడ్ చేసేసిండు. ఏమని? అందరితో మింగిల్ అవుతలేడు, అందరితో చేస్తలేడు, అందరితో మింగిల్ కానప్పుడు ఒక చీఫ్గా అందరితో ఎట్లా మింగిల్ అవుతాడు, అందరితో ఎట్లా పని చేపిస్తూ. సో నబీల్ అఫ్రీద్ వద్దు. సో యష్మి సూపర్ అని చెప్పుడుతోట ఇక్కడ నాకు ఓకే, నువ్వు పాయింట్ పెట్టినావు ఓకే. కాకపోతే ఏంటంటే ఇక నైని పావని కూడా సో ఎందుకు అట్లా కాదు, సో ఇంతకుముందు గేమ్ ట్రై చేసిండు కదా నాతో మాట, అది నీకు గెలవలే కావచ్చు, ఇంకోరితో కలిసింది, ఎందుకంటే నీ పేరే కదా. సో అక్కడ నువ్వు కొంచెం స్టాండ్ తీసుకొని వాదిస్తే బాగుండు. కాకపోతే అది చేయకుండా సింపుల్గా గివ్ అప్ అనిపించి ఓకే నువ్వు అన్నావు కదా సూపర్ తోపు ఊపు నువ్వే ఓకే నీకు ఇలా అన్నాడు కాబట్టి ఫైనల్ అని చెప్పేసి ఆమె కూడా వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి ఫస్టే బిగ్ బాస్. సో ఇక్కడ ఎవరైతే డ్రీమ్ వాళ్ళని అంటే డ్రీమ్ అచీవ్ చేయొద్దు అనుకుంటున్నారో సో ఒక పైనుంచి ఒక రాడ్ లాంటిది పెట్టేసి ఒక షార్ప్ అంటే ఒక పెన్సిల్ షేప్లో ఉండేదాన్ని షార్ప్ ఐటమ్ పైన పెట్టేసి కింద ఒక టైల్ మీద వీళ్ళ ఫోటో ఉంటుంది. సో ఫస్టే అఫ్రీది బలగొట్టేస్తారు. సో అడుగుతాడు వై అని అడుగుతాడు. వై అంటే నువ్వు హ్యాండిల్ చేసుకోలేవు అనుకుంటున్నా అని చెప్పేసి నీకు ఇలా నువ్వు ఎవరితో మింగిల్ కాలేకపోతున్నావు, ఏం చేయలేకపోతున్నావు. సో నేను మీకు ఇలా చెప్పడం వల్ల నువ్వేందంటే మింగిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి చెప్తున్నా, అంతకు మించి ఏం లేదు, నో పర్సనల్ ఫీలింగ్స్ అని చెప్పేస్తాడు. సో నైని నువ్వేమైనా చెప్పాలనుకుని చెప్పేసి అంటే నేను కూడా అదే నువ్వు హ్యాండిల్ చేయలేవు అనుకుంటున్నా. అఫ్రీద్ అంటాడు నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు అనుకుంటున్నావు. అప్పుడు నైని ఆన్సర్ మంచి ఇచ్చింది, ఎస్ చేయగలుగుతా, చేసి చూపిస్తా అని చెప్పేసి అన్నది బాబు. నైనిది ఇక్కడ ఏంటంటే ఎందుకంటే నువ్వు కాబట్టి నువ్వు ఇక్కడ మాట అన్నావు, మాటకు ఓకే, కానీ నువ్వు ఇంకా చేసి చూపించుకోవాలి. సెకండ్ గేమ్ కాదు, ప్రతి ఒక్క గేమ్ మంచిగా ఆడాలి నాయని. నేను అట్లా అందరికి కూడా చెప్తున్నా, అట్లనే అందరూ మంచిగా ఆడాలి, ఎవరికి సపోర్ట్ కాదు ఇది. సో నెక్స్ట్ ఏంటంటే మనకు బేబక్క. సో నెక్స్ట్ మేము ఎవరిని అనుకుంటున్నామంటే బేబక్క అనుతుంటే త్యాగశీలి బేబక్క వచ్చి ఓకే 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 ఐఎమ్ ఓకే విత్ ఇట్, ఐఎమ్ ఓకే నన్ను తీసి అవతల పడేసినా, నన్ను తీసుకుపోయి మురికాలలో ఎత్తేసినా నాకు హ్యాపీ, నేను నవ్వుకుంటూనే ఉంటాను, నేను ఇట్లనే ఉంటాను, నేను ఎవరిని క్వశ్చన్ ఏం అన్నట్టు. ఓకే మీరు చేసింది కరెక్టే, మీకు కరెక్ట్ అనిపించింది మీరు చేయండి. ఇప్పుడు నన్ను తీసేబుద్దేని తీసేయండి, నన్ను నామినేట్ చేయబుద్దేని నామినేట్ చేసి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళమని పంపించి, వాళ్ళు పంపించకుండా మీకు ఇష్టం అనుకున్నా కూడా ఆ సెట్లకి వెళ్ళి బయటపడేరు. నేను నవ్వుకుంటూనే ఉంటాను అన్నట్టు నవ్వుకుంటూనే ఉన్నాను. మరి కాదా అండి, నువ్వు అక్కడ చీఫ్కి అనర్హురాలువి అని చెప్పేస్తుంటే ఎందుకు అనర్హురాలు, నేను పప్పు కూర చేయలేదా, నేను ఇనిషియేట్ తీసుకోలేదా, నేను సెగ్రిగేట్ చేయలేదా, ఒక ఇంటిలో హ్యాండిల్ చేసేదంత ఎక్స్పీరియన్స్ నాకు లేదా, నాకు ఆ ఏజ్ ఉంది, నాకు అన్నీ తెలుసు, కిచెన్లో ప్రతి ఒక్క పని ఎప్పుడు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరు రోజు పని చేయకపోవచ్చు, కానీ నేను మాత్రం రోజు చేస్తూనే ఉంటా. సో మీ అందరికన్నా కిచెన్ మీద నాకు ఎక్కువ పట్టు ఉంటుంది. సో నన్ను ఎందుకు కాదంటున్నారు అన్నట్టు ఇక్కడ బేబక్క ఇనిషియేట్ తీసుకుంటే బాగుండు అనిపించింది, కానీ బేబక్క తీసుకోలే. సో అక్కడ లేదనిపించింది. సో తర్వాత నెక్స్ట్ మన శేఖర్ భాషా గారిని నెక్స్ట్ శేఖర్ భాషా గారు మిమ్మల్ని అనుకుంటున్నామంటే శేఖర్ భాష ఎందుకు అనుకుంటున్నారు, నన్ను ఎందుకు చేస్తున్నారో నాకు రీజన్ చెప్పండి అనుకుంటా. కామెడీ అంత సీరియస్ ఏం కాదు, కాకపోతే ఆ టైంలో అట్లా ఉద్రేకంగా మాట్లాడతారు కాబట్టి ఎందుకు చేస్తున్నారో చెప్పండి నాకు అంటున్నా. సో అప్పుడు ఏం లేదు. సో మీరు ఏంటంటే కొంచెం తొందరగా కోపానికి వస్తారు, మీరు ఏంటంటే ఒక సెటిల్డ్గా ఉండలేరు, మీరు ఎవరు డెసిషన్స్ అనేది కరెక్ట్ తీసుకోలేరు, మీరు కొంచెం దేనికైనా ట్రిగ్గర్ అవుతారు. సో ఆ ట్రిగ్గరింగ్ అది ఇది అని చెప్పి ఆ రీజన్ తోటి ఏంటంటే మన భాషా మాస్టర్ని తీసి పడేసిళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ముగ్గురిని తీసేసిళ్ళు, బేబక్కని తీసేసిళ్ళు. ఫస్ట్ తీసేసింది మన అఫ్రీదిని, సెకండ్ తీసేసింది మన బేబక్కని, మూడో తీసేసింది మన శేఖర్ భాషా గారిని. వీళ్ళు ముగ్గురిని తీసేసిళ్ళు. ఇక లాస్ట్ ఉన్నది మనకి యష్మి ఏంటంటే చీఫ్గా మనకి కంటెండర్ అయిపోయాళ్ళు.
సో యష్మి లేచి థ్యాంక్స్ నాకు వచ్చినందుకు, సో నాకు ఒక్కదానికి నా లక్ వల్ల నాకు వచ్చింది. సో గేమ్ ఆడి కనుక నాకు ఇది వచ్చి ఉంటే కనుక నాకేందంటే నాకేం మాట్లాడాలో తెలిసేది. కాకపోతే ఏందంటే సో నేను గేమ్ ఆడపోయినా కూడా నా గుణాన్ని అర్థం చేసుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో నా లక్ ద్వారా వచ్చింది. సో నేను దీన్ని నిలబెట్టుకుంటా అన్నట్టు మాట్లాడుతుంటే పక్కకి యశ్వికి మండింది. సో సోనియాకి కూడా అర్థమైపోయింది. ఓకే, ఇదంతా గేమ్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ కంటెండర్ని తీసుకుంటే కనుక వీళ్ళ మధ్యలో మళ్ళీ ఏమైనా గేమ్ పడ్డా కూడా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఏంటంటే సో కొంచెం లేడీని తీసుకుంటే అన్నట్టు ఇది డైరెక్ట్ అనలేదు కాబట్టి సో సోనియాని తీసుకోవడం ఎందుకు, సో ఈయన కన్నా అభిల్ ఎక్కువ వర్క్ చేసిండు కదా, సో భాస్కర్ ఎక్కువ వర్క్ చేసిండు కదా, సో తిననే ఎందుకు తీసుకోవాలి, సో ఎందుకు ఈ మ్యానిపులేషన్స్, ఈమె నీ టీమే అని అన్నట్టు అంటే అనలేదు. కాకపోతే ఈ ఉద్దేశంలో ఏంటంటే సో మీకు ఇక్కడ ఫేవరిజం అంటే నీకు నచ్చినట్టు నువ్వు ఇక్కడ పాయింట్స్ క్రియేట్ చేసుకొని ఏంటంటే నీకు నచ్చిన పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నావు అనగానే సో ఇక్కడ పక్క నుంచి వెళ్ళి మనకి యష్మి రియాక్ట్ అవుతుంది. సో నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ, సో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ అభిప్రాయం అడుగు, నా గురించి అదేం మాటలు, సెలెక్ట్ చేసుకునేది నిన్ను అంటే నీ మీద అభిప్రాయం వాళ్ళనే అడుగుతుంది కదా, మళ్ళీ ఇక్కడ వాళ్ళ గురించి అంటే ఇలా సోనియా కూడా ఏమన్నదంటే ఇది నాకు ప్యూర్లీ లక్గా వచ్చింది ఇది అని అన్నగానే ఇంకా వీళ్ళకి కాలింది. లక్కులొద్దు ఏదొద్దు, లక్కుతో అదే నేను అంటున్న యష్మి, లక్కుతోటి వద్దు, కష్టపడి ఆడదాం, కష్టపడి ఆడిన వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేద్దాం, లక్కులు ఈడొద్దు, ఇక్కడ అందరూ వచ్చింది ఏంటంటే కష్టపడి ఆడడానికి, ఆడిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్నట్టు మనకు సోనియా ఇచ్చింది. సో ఇలా ఇంకేంటి అంటే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అంటున్నావు, రెస్పాన్సిబిలిటీస్ అంటే మనకి సోనియాని కూడా సోనియా ఏంటంటే యష్మిని అన్నదంట. సో టాస్క్లు స్టార్ట్ అవుతున్నాయా, డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకుంటా, చూద్దాంలే అప్పుడు చూద్దాంలే అని అన్నది. అంటే టాస్క్లు అప్పుడు కూడా సో తొందర డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలి, టాస్క్లు ఆడాలి అన్న ఫీలింగే తనకు లేదు. ఇంకేమో రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, ఇంకొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంచుతా అన్నట్టు. సో ఇక్కడ బిగ్ బాస్ అనుకునేది 100% చేశాడండి. వీళ్ళందరూ కలిసి ఉండదు. ఫస్ట్ వీళ్ళందరూ కలిసి ఉండకుంటేనే లొల్లిలు పెట్టుకుంటేనే గుద్దుకుంటేనే ఏంటంటే కంటెంట్ వస్తుంది. కంటెంట్ వస్తే ఏంటంటే మనం టెలికాస్ట్ చేయొచ్చు అన్నట్టు చేసేసిండు. సో ఇక్కడ విష్ణుప్రియ నచ్చింది. ఫస్ట్ ఏదైతే ఇక్కడ విష్ణుప్రియ నచ్చింది. విష్ణుప్రియ ఏంటారా ఇక్కడ ఏమన్నదంటే సో ఎందుకబ్బా అంత డిస్కషన్ చేసుకుంటున్నారు, ఎందుకు అంత ఆర్గ్యూ చేసుకుంటున్నారు, నెక్స్ట్ మనం కూడా ఆ స్టేజ్లో ఉంటాం, మనం కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్కి బట్టి వాళ్ళకి ఎవరైతే దగ్గర ఉన్నాయో ఇప్పుడు సో నువ్వేంటంటే అబిల్ నఫ్రీద్ గురించి ఇన్ని పాయింట్స్ చెప్పి నువ్వు అందరితో గ్రీట్ చేస్తావు, కానీ నా కాడికి వస్తే నా పర్స్పెక్టివ్లో అబిల్ నఫ్రీద్కి నాకు అన్ని పాయింట్స్ లేవు, నీ దగ్గర ఉన్నది కావచ్చు, అది ఏంటంటే నీ ప్రాస్పెక్టివ్, అది దానికి నన్నేం చేయమంటావు. సో అట్లా సో అబిల్ గురించి నీకుంది, నాకు లేదు, నాకు దగ్గరకు వచ్చి ఏ రోజు మాట్లాడలేదన్న ఫీలింగ్ నాకుంటుంది. కానీ నీకు దగ్గరకు అంటే నీ ప్రాస్పెక్టివ్ అది, వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఒకటి, నా ప్రాస్పెక్టివ్, దీనికోసం ఇంత డిస్కషన్ ఎందుకు, వాళ్ళకి అనిపించింది చేసిళ్ళు, నెక్స్ట్ రోజు మనం కూడా అక్కడ ఉంటాం, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే మనం సెలెక్ట్ చేసుకుంటాం అంతే. ఇట్స్ ఎ ప్రాసెస్, దీని గురించి ఇంత డిస్కషన్ పెట్టుకోవద్దు, ఇంత లొల్లి పెట్టుకోవద్దు, ఇట్స్ నన్ ఆఫ్ ద మ్యాటర్, సో వదిలేయండి దీనికి అని చెప్పేసి. సో లాస్ట్లో కూడా నిఖిల్ ఇగో ఇది చూడండి, ఇది ఎవరిని మనసులో వీళ్ళు రావద్దు, వీళ్ళు రావాలి, వీళ్ళు చేయాలి అన్న ఉద్దేశంలో కాదు, ఈ 2 డేస్లో మాతోటి మేమిద్దరితోటి ఎవరైతే బాగున్నామో, ఎవరితో మాతో ఇంటరాక్ట్ అయ్యో, ఎవరైతే కొంచెం బాధ్యతగా ఉన్నామో వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరిగింది అనగానే ఏంటంటే మనకి ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతాయండి. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే రేపటికి ఇంకా రచ్చ ఉంటుంది. ఆ రచ్చ ఏంటంటే కంటిన్యూ అయితే బిగ్ బాస్ ఊకునేటోడు కాదు. బిగ్ బాస్ ఏంటంటే ఎప్పటికప్పుడు పెట్రోల్ రెడీగా పెట్టుకుంటాడు, ఇటు మ్యాచ్ బాక్స్ రెడీగా పెట్టుకుంటాడు, ఇటు వేస్తూనే ఉంటాడు, పైనుంచి నీళ్ళు పోస్తూనే ఉంటాడు. సో ఇదండి సెకండ్ ఎపిసోడ్ అప్డేట్. సో ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటంటే దీని గురించి ఏంటంటే కంప్లీట్గా మీకు ఇది ఫస్ట్దే కదా వ్లాగ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ప్రతి ఒక్క వ్లాగ్లో మీకు ఏంటంటే సెన్సేషన్గా నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అని మీకు క్లియర్గా మీకు చెప్తూనే ఉంటా. సో హోప్ యూ లైక్ ఇట్, లవ్ యూ ఆల్, ఉంటాం వల్ల బిగ్ బాస్.